త్వరలో కొత్త విద్యుత్ పాలసీ రూపొందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ రంగ నిపుణులు వివిధ రాష్ట్రాల విద్యుత్ విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి అసెంబ్లీలో చర్చించి పాలసీ ప్రకటిస్తామని చెప్పారు. సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు రేవంత్. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, కొత్తగా ఉత్పత్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు 24 గంటల పాటు కరెంటు అందించడం, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వంటి అంశాలపై చర్చించారు. డిస్కంల పనితీరు, ఆర్థిక పరిస్థితిని వివరించారు అధికారులు. విద్యుత్ కంపెనీలకు విద్యుత్ నియంత్రణ మండలి మధ్య జరిగిన ఒప్పందాలు, కరెంటు కొనుగోలు కోసం చేసిన చెల్లింపులపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు సీఎం రేవంత్. ఎక్కువ ధరకు ఎందుకు కొన్నారో నివేదిక ఇవ్వాలన్నారు. విద్యుత్ దుర్వినియోగాన్ని అరికట్టి నాణ్యత పెంచాలని సూచించారు. ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, ఎట్లాంటి ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు విద్యుత్ శాఖపై రివ్యూలో సీఎం? సౌజన్య, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి మొదటి నుంచి కూడా విద్యుత్ శాఖ పైన సీఎం రేవంత్ రెడ్డి కొంత స్పెషల్ ఫోకస్ పెట్టాడనే చెప్పొచ్చు. ఇప్పటికే విద్యుత్ శాఖకు సంబంధించి ఇప్పటి వరకు అంటే గత ప్రభుత్వం కొనుగోలు చేసింది, తర్వాత గత ప్రభుత్వం ఒప్పందాలు, ఇవన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో విద్యుత్ శాఖలో ఉన్నటువంటి అప్పులు, అంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఎన్ని అనే దానిపైన అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఇవాళ విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి సమీక్షలో ప్రధానంగా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ పాలసీ అది సరిగా లేదు, ఇప్పుడున్నటువంటి పాలసీ సరైన పద్ధతిలో లేదు, కొత్త విద్యుత్ పాలసీని తీసుకురావాలి. దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో విద్యుత్ పాలసీలు ఎట్లా ఉన్నాయనే దానిపైన అధ్యయనం చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ అధ్యయనంలో ఏదైతే ఈ విద్యుత్ సంబంధించినటువంటి నిపుణులు ఉంటారో ఈ నిపుణులతోని ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల్లో ఎట్లా ఉంది, ఏంటి, ఈ పాలసీ విద్యుత్ సంబంధించిన పాలసీలు ఎట్లా ఉన్నాయి, అన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక బెటర్గా ఉన్నటువంటి రాష్ట్రం ఏంది, ఆ రాష్ట్రంలో ఎట్లాంటి పాలసీ సంబంధించి అవలంబిస్తున్నారు, అక్కడ ఎట్లా ఉంది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక అధ్యయనం చేయాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు, అధికారులకు సూచించారు. ఇక దీంతోపాటు ఇప్పటికే రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పారు. దాంట్లో వెనక్కి తగ్గేదే లేదు, ఎట్టి పరిస్థితుల్లో అది అమలు చేయాల్సిందే. రైతులకు అందించబోయే 24 గంటల ఉచిత కరెంటు విషయంలో ఎలాంటి ఇబ్బందులు కూడా రాకుండా చూసుకోవాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దీంతోపాటు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీ 6 గ్యారంటీలో భాగంగా గృహజ్యోతి అనేది కూడా ఒకటి. ఇందులో 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో దీనికి సంబంధించి కూడా ఒక ప్రణాళిక రూపొందించాలి, దీనికి ఎట్లా ఉంటే బాగుంటుంది అనే దానిపైన ఒక ప్రణాళికబద్ధమైనటువంటి విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పేసి అధికారులకు సూచించారు. దీంతోపాటు గతంలో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న టైంలో 2014 నుంచి మొన్నటి వరకు అంటే 2023 డిసెంబర్ కంటే ముందు వరకు కూడా ఈ విద్యుత్కు సంబంధించిన కొనుగోళ్లు ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎంత కొనుగోలు చేశారు, ఏ రాష్ట్రం నుంచి ఎంత కొనుగోలు చేశారు, ఏ కంపెనీ నుంచి ఎంత కొనుగోలు చేశారు, ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది, దాని వెనుక ఉన్న విషయాలు ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇవ్వాలి, దానికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. అంటే 2014 నుంచి 2023 వరకు ప్రతి ఏటా 2014లో ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఏ కంపెనీలతో ఒప్పందం పెట్టుకున్నారు, 2015లో ఏ కంపెనీ, ఇట్లా ఇయర్ వైజ్గా సంవత్సరాల వారీగా ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎవరితో ఒప్పందం పెట్టుకున్నారు, ఎందుకు కొనాల్సి వచ్చింది, దానికి సంబంధించిన రేటు ఎంత వేశారు, అప్పుడు ఇతర కంపెనీలకు సంబంధించి కూడా మార్కెట్లో ఉన్న రేట్ ఏంటి, అప్పుడు ఉన్నటువంటి విద్యుత్కు తక్కువ రేట్లు ఉన్నది ఏ కంపెనీకి ఉండే, ఎక్కువ రేట్లు ఏ కంపెనీకి ఉండే, ఏ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు, కొన్ని కంపెనీలకు సంబంధించి ఎక్కువ రేట్లు పెట్టి కూడా కొన్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి గతంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కూడా ఆరోపణలు చేశారు. సాక్షాత్తు ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డైరెక్ట్ ఆయనే ఆరోపణలు కూడా చేశారు, ఎక్కువ రేటు పెట్టి విద్యుత్తును కొనుగోలు చేస్తున్నారు, ఇది సరైనది కాదు అని చెప్పేసి అప్పట్లోనే ఆయన చెప్పారు. ప్రజెంట్ సీఎంగా ఉన్నారు, సో అప్పుడు ఎందుకు కొనాల్సి వచ్చింది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఆ వివరాలు తీసుకునే పనిలో పడ్డారు. అధికారులు కూడా దానిపైన ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో అధికారులకు పలు కీలకమైన సూచనలు అయితే చేశారు. ఇయర్ వైగా సంబంధించి పూర్తి స్థాయిలో 2014 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ విద్యుత్ శాఖలో సంబంధించి ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎందుకు కొనుగోలు చేశారు, ఏ కంపెనీ నుంచి ఎంత కొనుగోలు చేశారు, రేట్ ఎంత పెట్టారనే దానిపైన పూర్తి స్థాయిలో
ఒక రిపోర్టు ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి కూడా మరోసారి సమీక్ష పెడితే ప్రతి అధికారి ఎవరెవరికైతే ఇప్పుడు ఆ సూచనలు చేశారో ఆ అధికారులంతా కూడా ఆ ఫుల్ డీటెయిల్ రిపోర్టుతో రావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక దీంట్లో ఉన్నటువంటి అప్పులు కూడా ఎందుకు ఇన్ని అప్పులు చేయాల్సి వచ్చింది ఏంటి అనే దానిపైన కూడా అధికారులను అడిగి దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా తయారు చేయాలని చెప్పేసి అధికారులకు సూచించారు. దీంతో పాటు డిస్కంలకు సంబంధించి వాటి పనితీరు ఎట్లా ఉంది, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి డిస్కంలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించిన పనితీరు ఎట్లా ఉంది అనే దానిపైన కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా రాష్ట్రంలో ఎంత వినియోగం అవుతుంది, అంటే విద్యుత్ ఎంత వినియోగం అవుతుంది, ఇక మన దగ్గర ఎంత ఈ విద్యుత్ సంబంధించి ఎంత ఇక్కడ ఉత్పత్తి జరుగుతుంది, కొత్తగా మనం ఇక్కడ ఉత్పత్తి చేయాలని ఇంకా అదనంగా ఉత్పత్తి చేయాలంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, దీనికి సంబంధించిన ప్రణాళికలు కూడా రూపొందించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాల్టి సమీక్షలో అధికారులకైతే కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఇక కొత్త పాలసీ ఏదైతే ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యుత్ పాలసీలపైన అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీలో చర్చించి తర్వాత ఈ ఏదైతే విద్యుత్ శాఖకు సంబంధించిన నిపుణులు ఉంటారో ఆ నిపుణులతో చర్చించి అసెంబ్లీలో దీనికి సంబంధించి కొత్త పాలసీని తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశించారు. అందులో భాగంగానే ఇవాళ సమీక్ష చేసి ఈ సమీక్షలో ఏదైతే విద్యుత్ శాఖకు సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులు ఉంటారో ఆ అధికారులకు ఈ సూచనలు చేశారు. మరికొన్ని రోజుల్ని దీనికి సంబంధించిన అధ్యయనం చేయబోతున్నారు. అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్రంలో కొత్త విద్యుత్ పాలసీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పొచ్చు. సౌజన్య. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.